దీన్ని ఒకటి మనం కట్ చేసి చూద్దామండి. ఇది మనకి ఫ్రూట్ బోరర్ ఇన్ఫెక్ట్ అయిందనమాట. దోసకాయ పాదుకి ఇది నా కాయ ఇక్కడ వరకు దీని ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనమాట మొక్కకి. సో దీని లోపల తవ్వేసి లోపలికి వెళ్ళిపోయి హోల్ చేసేసి మనకి ఇక్కడ ఇంకా కాయని ఏంటంటే పెరగనివ్వదు అనమాట. కాయని పెరగనివ్వకుండా ఇన్ఫెక్ట్ చేసేగానే మనకి ఏమవుతుందంటే ముచ్చుకు దగ్గర కూడా మనకి కులిపోయినట్టు అయిపోద్ది వెంటనే. సో కులిపోయి మనకి తొందరగా డ్యామేజ్ అయిపోద్ది అనమాట కాయ. ఇంక మనకి చూసారా ఫుడ్ ఫార్మేజ్ స్టేజ్లో ఇట్లా అయిపోద్ది అనమాట కాయ మనకి. సో మంచి దోసకాయ చూసారా పాడైపోయింది. సో మనం ఈ చిన్న సైజులోనే ఇలాగా ఈ ఫ్రూట్ ఫ్రై కానీ ఫ్రూట్ బ్రవర్స్ కానీ ఇలా వచ్చి మనకి ఏం చేస్తాయంటే ఇట్లా డ్యామేజ్ చేసేస్తాయి అనమాట. సో ఇది ఇంకా పెరగనివ్వదు కాయని. సో ఇక్కడ ముచ్చి దగ్గర కూడా మనకి దానికి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ముచ్చికి కూడా కులిపోయినట్టు అయిపోయి కాయ పెరగదు. ఇంకా మన చేతిలో పట్టుకొని వచ్చేసింది కదా, ఇప్పుడు చూశారు కదా. మనకి ఇలాగా మంచి కాయలు రావాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రూట్ ఫ్లైస్ నుంచి మన కాయల్ని కాపాడుకోవాలి. సో ఫ్రూట్ ఫ్లైస్ ఏం చేస్తాయంటే నార్మల్గా పిండి దశలోనే అవి మనకి వాటిని వచ్చేసి పాడు చేసేస్తాయి. కాయ పెరిగేటప్పుడు కూడా ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు అనమాట. గుడ్లు పెట్టేసి అది లోపలికి దూరి మొత్తం కాయగూరలు కానీ పళ్ళు కానీ పాడు చేస్తుంది అనమాట. ఫ్రూట్ ర్యాప్ అన్నది చాలా మంచి ఉపయోగకరమైన చాలా సింపుల్గా ఉండే ఒక మనకి ఆయుధం అనమాట మన గార్డెన్స్లో పెంచుకునే వాళ్ళందరికీ కూడా. నా ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. కొంచెం కిందకి వెళ్తే ఇంకా మన 2 ఛానల్స్ ఉన్నాయండి, గాంధీస్ గార్డెన్ హిందీ అని, కుక్ విత్ గాంధీ ప్రసాద్ అని. సో మీకు ఏది నచ్చితే అది సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే మళ్ళీ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి నా అన్ని ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో ఇలాగే కింద నాకు కొన్ని వీడియోస్ ఉంటాయి, చూడండి, మంచి మంచి వీడియోస్. హలో ఫ్రెండ్స్, మన గార్డెన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చానండి. సో మనకి చాలామంది నాకు మొన్న లైవ్లో కూడా అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు, కామెంట్స్లో కూడా వస్తూ ఉంటాయి. మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లం మన మిద్దెగొట్టలో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కూరగాయలు కానీ మనకి తీగజాతి మొక్కలకు సంబంధించిన కాయగూరలు కానీ పాదుల ద్వారా వచ్చే కాయగూరలు కానీ పండ్ల చెట్లకు పండ్లు కానీ ఇవన్నీ కూడా మనకి పిండి దశలోనే మనకి ఎక్కువగా ఏమవుతుందంటే పాడైపోతూ ఉంటాయి అనమాట. సో కాయ మనకి తయారవదు అనమాట. అలాగే మనకి పుచ్చులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే మనకి ఫ్రూట్ ఫ్లైస్ అలాగే ఫ్రూట్ బోరర్స్ అని ఉంటాయి. సో వీటిని మనం గార్డెన్లో మనం ఈజీగా చాలా సింపుల్ ట్రాప్ తయారు చేసుకుని మనమే చెట్లన్నింటిని కూడా రక్షించుకోవచ్చు. మనకు వచ్చే మా కాయగూరలను కూడా అన్నింటిని కూడా మనం రక్షించుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. సో ఈరోజు మనం ఇది మన ఇంట్లో దొరికే సామాన్లు అన్నింటిలో తయారు చేద్దాము. సో ఇప్పుడు మనం మొత్తం ప్రొసీజర్ అంతా చూసేద్దాం, ఎలా తయారు చేసుకోవాలి. 3 ఫ్రూట్ ఫ్లైస్ కూడా ఇవాళ. మొదటగా మనం ఏం చేద్దామంటే అండి, ఒకటి మనం ఇంట్లో కిచెన్ కోసం ఒక ఫ్రూట్ ట్రాప్ తయారు చేసుకుందాం. అందుకే కిచెన్లో అందరికీ చాలా ప్రాబ్లం ఉంటాయి కదా. సో మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా మనం ఫ్రూట్స్ పెడతా ఉంటాము. కిచెన్లో కూడా మనకి రకరకాల కూరగాయలు కానీ అవి కానీ కట్ చేసి ఉంటాయి. సో దానికి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అన్నవి బాగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి మనకి ఏం చేస్తాయి, అక్కడ ఎగ్స్ పెట్టేసి మనకంతా మళ్ళీ అగైన్ అది 30 hours లోపల కన్వర్ట్ అయిపోయి ఇదంతా మనకి న్యూసెన్స్గా ఉంటుంది, మనకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఈ ఫ్రూట్ ఫ్లైస్ని చూస్తూ ఉంటే మనకి. అందుకని ఏం చేద్దామంటే ఒక చిన్న ఫ్రూట్ ఫ్లై ట్రాప్ ఒకటి అక్కడ తయారు చేసుకుందాం. ఇది కిచెన్ కోసం మనం ఇట్లా ఒక జార్ కానీ లేదంటే ఒక గ్లాస్ ఉంటే గాజు గ్లాసు, ప్లాస్టిక్ గ్లాస్ ఉంటే ప్లాస్టిక్ గ్లాసు, మీకు ఏది ఉంటే అది. జస్ట్ ఇది కాన్సెప్ట్ అంతే. దానికి మనం ఏం చేయాలంటే ఒక సెల్లో టేప్ కూడా తీసుకుని అడిగి పెట్టుకోవాలి. నేను ఏం చేస్తాను, ముందే సెల్లో టేబుల్ కట్ చేసి నేను చిన్న చిన్న ముక్కలు ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక జస్ట్ బాటిల్కి. మనం పేపర్కి అతికించుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను అతికించుకుంటున్నానండి ఇక్కడ. సో ఇట్లా ఒక వైట్ పేపర్ తీసుకుని మనం ఏం చేయాలి, ఒక ఫన్నెల్ టైప్లో ఇట్లాగా రోల్ చేసేసుకుందామండి. ఇట్లా రోల్ చేసేసి ఈ ఎడ్జిని మనం దీన్ని ఇక్కడ అతికిచ్చేద్దామండి. దీని ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ మీద ఇప్పుడు మనం దీన్ని సీల్ చేసేద్దాం. ఇక్కడ సెల్లో టేబుల్ రెడీగా ఉన్నాయి కదా మనకి. సో దీన్ని పెట్టేసి ఇక్కడ అతికిచ్చేసుకుందాం. సో ఇట్లా ఫన్నెల్ రెడీ అయిపోయింది. సో ఈ ఫన్నెల్ని మనం ఇట్లా పెట్టేస్తే సరిపోతుందండి. సింపుల్ అండి ఇది ఈ ఫన్నెల్. సో దీనికి ఎక్స్ట్రా కార్నర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా పెట్టేసి కార్నర్ కొంచెం కట్ చేసేసుకుంటే మనకి ఎక్కువగా వచ్చేస్తుంది రౌండ్. సింపుల్ అండి ఫన్నెల్ తయారు చేయడం, ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మనం ఇలా ఫన్నెల్ తయారు చేసాం కదండి. ఇప్పుడు ఈ ఫన్నెల్ తయారైన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న ఏదైనా పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా పాయింటర్ ఉంటే చిన్న హోలే పెట్టాలి, మీరు ఎక్కువ పెట్టకూడదండి. మనకి ఫ్రూట్ ఫ్లై ఉండేది ఓన్లీ జస్ట్ 5 mm ఉంటుందండి, అంతే, ఎక్కువ ఉండదు అనమాట. సో పెద్ద హోల్ పెట్టకూడదు మీరు మరీని. సో ఈ హోల్లోంచి వచ్చేస్తుంది. సో ఇంతే హోల్ ఉండాలండి మనకి. ఫ్రూట్ ఫ్లై వెళ్ళడానికి ఇంత హోల్ సరిపోతుంది, ఎందుకంటే పెద్ద హోల్ పెట్టకూడదు. పెద్ద హోల్ వస్తే ఒకసారి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి. సో ఇందులోంచి లోపలికి రాగలుగుతుంది కానీ చిన్న హోల్ మళ్ళీ బయటకు వెళ్ళలేదన్నమాట. ఇందులో మనం ఇట్లా పెట్టేస్తాం. ఫన్నెల్ టైప్ ఫ్రూట్ ట్యాప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనం దాన్ని ఆకర్షించాలి కదా. సో ఆకర్షించడానికి ఏం చేయాలి, ఇందులో ఒక ట్రాప్ వేయాలండి. సో ట్రాప్ ఏం చేద్దాం మనం
దాన్ని. మనకు ట్రాప్ వేయడానికి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే యాపిల్ సిడర్ వెనిగర్ అండి. ఇది చాలా బాగా పనిచేసే ఒక ట్రాప్ అనమాట. మనకి ఫ్రూట్ ఫ్రైస్ కానీ ఫ్రూట్ బోరర్స్ కానీ అన్నింటిలో కూడా చాలా బాగా పనిచేసే ట్రాప్ అనమాట ఇది. రెండోది ఏంటంటే అరటిపండు, బాగా పండిపోయిన అరటిపండ్లు కానీ బొప్పాయి పండ్లు కానీ మీకు ఏదైనా సరే బాగా పండిపోయి కుళ్ళిపోయి స్టేజ్లో ఉన్న పండ్లు ఏదైనా సరే వాడవచ్చు మనం. అలాగే బెల్లం కానీ షుగర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు మనం రెండిట్లో కూడా. అవి తీపికి అలాగే ఈ పులుపు వాసనకి వీటికి బాగా అట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ స్పూన్ అంత యాపిల్ సిడర్ వెనిగర్ నేను ఇందులో వేసేస్తున్నాను. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే అరటిపండుని చిన్న ముక్క కట్ చేస్తున్నాను నేను. దీని తొక్కతో సహా మనం ఇందులో వేసేద్దాం ఇట్లానే. ఇది కూడా కొంచెం ఇట్లా నేను పేస్ట్ చేసేసి ఇట్లా జస్ట్ ఇట్లా ఇందులో వేసేస్తున్నాను అనమాట. చూసారా? సో ఇది రెండు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు బాగానే. సో దీంట్లో ఏం చేస్తున్నాను, ఈ బెల్లం కూడా కొంచెం ఇందులో వేసేస్తున్నాను. సో స్వీట్నెస్ కోసం బెల్లం వేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో ఇంక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి విమ్ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, మనకి విమ్ లిక్విడ్ సోప్ నేను ఒక 5 డ్రాప్స్ వేస్తున్నాను. ఒక 1-2 ml వేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఏమి లేదు ఇందులో. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ పోద్దాం. ఎక్కువ అవసరం లేదు మనకి, జస్ట్ ఒక 2 fingers అంత హైట్ అంతే, అంతకని ఎక్కువ మనం వాటర్ పోయక్కర్లేదు మనకి ఏమీ. సో ఇప్పుడు చూశారు కదా, ఇంతే ఫ్రూట్ ఫ్లైకి మ్యాథ్ రెడీ చేసాం. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫన్నెల్ పెట్టేస్తున్నాం. ఈ ఫన్నెల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టిప్ ఏదైతే ఉందో ఇది వెళ్ళి నీళ్ళకి తగలకూడదు అనమాట. సో మధ్యలో గ్యాప్ ఉండాలి, ఎయిర్ గ్యాప్. అప్పుడే నాకు ఇక్కడ వాసన వస్తుందండి, దీన్ని ఫెర్మెంటేషన్ వాసన. సో మనం ఏం చేయాలి, ఇట్లా పెట్టేసేసి దీన్ని ఇక్కడ మనం కొంచెం టైట్గా ఇట్లా నొక్కేద్దామండి. సో ఇట్లా ప్రెస్ చేయాలి కొంచెం లోపలికి. సో ఇక్కడ మనకి ఏం గ్యాప్ లేకుండా ప్రెస్ చేసి మళ్ళీ కూడా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెల్లో టేపు పైకి కిందకి జాయిన్ చేస్తున్నాను. బాటిల్కి పెట్టేసి ఇట్లా ఒక టేప్ ముక్క ఒక సైడ్. సో దీన్ని కూడా పేపర్ కూడా దాన్ని స్టిక్ ఆన్ చేస్తున్నాను. సో లెక్కండా మళ్ళీ పైకి మనకి. సో అలాగే ఈ పక్కన ఆపోజిట్లో కూడా ఇంకోటి పెట్టేస్తున్నాను. టైట్గా ఉంది ఇప్పుడు చూసారు, బాటిల్ లేగుస్తుంది పేపర్ పెట్టుకుంటే మనకి. సో అంత టైట్గా పెట్టేశాను అనమాట. ఈ సైడ్ కూడా ఒకసారి గ్యాప్ లేకుండా మనం సెట్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా. సో మన ఫ్రూట్ ఫ్లై ట్రాప్ రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ ట్రాప్ రెడీ అయిపోయిందండి. ఇది మన కిచెన్కి బాగా సూటబుల్గా పనిచేస్తుంది అనమాట. చాలా ఈజీగా పనిచేసే ఒక ఫ్రూట్ ట్రాప్ ఇది. ఫస్ట్ ఇది మన కిచెన్లోకి సంబంధించిన ఫ్రూట్ ట్రాప్ చేసాం మనం. సో ఇప్పుడు మనం మిగిలిన 2 ట్రాప్లు తయారు చేద్దామండి, ఫ్రూట్ ఫ్లై ట్రాప్లు. ఫ్రూట్ ఫ్లైస్ కానీ లేదంటే ఫ్రూట్ బ్రోరర్ కానీ బాగా పనిచేస్తాయి. సో ఈ 2 పద్ధతులు చూపిస్తాను మీకు నేను. ఫస్ట్ రెండింటి కూడా మన పాత బాటిల్స్, వాటర్ బాటిల్స్ ఏవైనా ఉంటే తీసుకోవచ్చు. సో వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకొని నేను ఈ పేపర్ తీసేస్తాను ఫస్ట్. సో టోటల్ బాటిల్ లెంగ్త్లో ఒక 1/3 కట్ చేస్తాను. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, టాప్ ఏజ్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం లెవెల్గా కట్ చేసేస్తాను నేను. స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నాను నేను. ఇందులో ఇలా పెట్టేసుకుంటాం మనం. దీన్ని కట్టుకోవడానికి మనకి తాళ్ళు కావాలి కదా, సో 3 హోల్స్ ఇక్కడ నేను పెట్టేస్తాను. ఇట్లా మన సాల్డింగ్ ఐరన్ కావాలని ఎంతమంది వీడియోలో కూడా మీకు చెప్పాను నేను. మన గార్డెన్లో ఉండాలి ఎక్కువ. ఇది ఉంటే పనులు చాలా ఈజీగా అవుతాయి, ఎన్ని పనులు ఏ పనికైనా కూడా. ఇదే మన ఎలక్ట్రికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది మీకు. సో ఒక 60 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ మీకు సాల్డింగ్ ఐరన్ అంటే ఇచ్చేస్తారు. సో అది తెచ్చుకుని ఏం చేయాలంటే మనం దీన్ని 3 ఈక్వల్ ప్లేస్లో చిన్న హోల్స్ పెడుతున్నానండి తాడు కట్టుకోవడానికి వీలుగా. సో ఇది మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ ఉంది కదండి, క్యాప్కే నేను ఏం చేస్తున్నానంటే ఒక హోల్ పెడుతున్నాను. జస్ట్ స్టార్టింగ్ పాయింట్ టిప్ పెడితే చాలండి మనకి, ఇంతే. చూసారా ఎంత చిన్న హోల్ పెట్టాను. ఫ్రూట్ ఫ్లై అన్నది మనకి చిన్న హోల్ అయితే ఏమవుతుందంటే ఇందులోంచి లోపలికి వెళ్తుంది, బయటికి రాలేదు. అదే పెద్ద హోల్ పెడితే మళ్ళీ అందులో ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్లా పెట్టేసేస్తే మనం ఇప్పుడు రెడీ అయిపోయింది. మన కుర్కాస్ ఉంటుంది కదా, కుర్కాస్ కానీ ప్లాస్టిక్ తాడు కానీ మీకు ఏది ఉంటే అది మనం వాడుకోవచ్చు. సో 3 కట్టేసాను నేను. చూసారా ఇప్పుడు రెడీ అయిపోయింది, మన హ్యాంగర్ రెడీ అయిపోయింది. సో దీనిపైన ఒక 3 వేసేసుకుందాం మనం, 3 కలిపేసి. సో 3 కలిపి ఈక్వల్గా ఉండేటట్టుగా ఇట్లా మనం స్ట్రైట్గా లాగేసి 3ని మనం 3 వేసేసుకోవచ్చు. సో దీంట్లో మనం పెట్టాల్సిన క్యాప్ రెడీ అయిపోయింది. సో క్యాప్ పెట్టేసి మనం ఇట్లాగా ఇప్పుడు తగిలిచ్చేద్దాం ఎక్కడైనా సరే. సో ఇప్పుడు ఇందులో వేయాల్సిన మనకి ట్రాప్గా మెయిన్ కావాల్సిన ఇంపార్టెంట్ మనకి ఏంటంటే సింపుల్గా ఇందులో వెనిగర్ లేకపోతే కూడా ప్రాబ్లం లేదండి. సో వెనిగర్ ఏదైతే ఉందో వెనిగర్ వేయాలని కంపల్సరీ ఏం లేదు, కాకపోతే అట్రాక్ట్ అవుతుంది అనమాట తొందరగా మనకి. అరటిపండు మనకు అలాగే మన బొప్పాయి పండు కానీ మన పుచ్చకాయ కానీ ఏదైనా సరే ఎనీ ఫ్రూట్ మీ దగ్గర ఇంట్లో ఉన్న ఫ్రూట్ ఏదైనా సరే వేసేయచ్చు. ఏదైనా బాగా పండిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి ఏదైనా కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాయి అనమాట అవి. సో ఏదైనా వేయచ్చు అనమాట ఇట్లా. అంటే నా దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి వెనిగర్ వేస్తున్నాను, లేకపోయినా పర్లేదండి. మళ్ళీ చెప్తున్నాను, వెనిగర్ లేకపోయినది మాత్రం ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ వెనిగర్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది మనకి ఏ సూపర్ బజార్లో అయినా ఎక్కడైనా దొరుకుతాయి అనమాట వెనిగర్. నార్మల్గా యాపిల్ సిడర్ వెనిగర్ అంటారు, మామూలు వెనిగర్ కాదు ఇది, యాపిల్ సిడర్ వెనిగర్ అని అంటారు. ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. డైలీ మార్నింగ్ ఒక 2 స్పూన్స్ అట్లా మీరు కొంచెం వాటర్లో కలుపుకొని తాగితే చాలా హెల్తీ అనమాట, హార్ట్కి చాలా మంచిది అనమాట ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం వాటర్ పోద్దాం మనం.
దీంట్లో మళ్ళీ అగైన్ మనం ఏం చేద్దాం అంటే విమ్ లిక్విడ్ నేను ఒక 4-5 డ్రాప్స్ వేస్తాను అనమాట, కొంచెం ఒక 2-3 ml అట్లా. ఎందుకంటే మన ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ వాటర్లో డిప్ చేయగానే ఆటోమేటిక్గా తాగడానికి ట్రై చేయగానే అది ఏమవుతుందంటే దాని మీద చాలా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది చుట్టుపక్కల ఎక్కడ ఫ్రూట్ ఫ్లై లేకుండా మనకి ప్రొటెక్ట్ అయిపోద్ది అనమాట. మన మొక్కలు ఇంకా కనపడవు అనమాట ఫ్రూట్ ఫ్లైస్. సో ఏ ఫ్రూట్ ఫ్లై వచ్చినా ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ మనకి. సో మన కాయగూరలను కానీ మన పళ్ళను కానీ ఎఫెక్ట్ చేయకుండా పనిచేస్తుంది అనమాట. సో చూసారా, రెడీ అయిపోయింది మన ఫ్రూట్ ఫ్లై, రెడీ అయిపోయింది. దీన్ని ఎక్కడైనా తగిలించుకోవచ్చు, లేదని ఏదైనా పోల్ ఉంటే పోల్కి ఇక్కడ సైడ్ నుంచి మనం ఏదైనా తాడు పెట్టి కూడా కట్టేసుకోవచ్చు. ఎప్పుడైతే దీంట్లో ఫ్లైస్ నిండిపోతాయో తీసేసి పారబోసేసుకుని మళ్ళీ ఫ్రెష్ నెట్గా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది విధంగా మనం ఒకటి ఫ్రూట్ ఫ్లై రెడీ అయిపోయిందండి. సో ఇంకో ఫ్రూట్ ఫ్లై చూద్దామండి మనం ఇప్పుడు. సో ఇది ఇంకో బాటిల్ తీసుకున్నానండి నేను. ఇంకో ఫ్రూట్ ఫ్లై ఏంటంటే ఇది ఇంకొక సింపుల్ విధానం ఇది కూడా. సో ఎవరికి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు మీరు. చిన్న హోల్ పెడుతున్నాను క్యాప్కి, ఇంతే హోల్ అండి. సో దగ్గరికి వేసి లావుగా ఇంత లావుగా వచ్చేటట్టుగా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని లాగితే ఏమవుద్దంటే ఇక్కడ లాక్ అయిపోద్ది అనమాట ఇట్లా. సో లాక్ అయిపోయింది కదా కొంచెం. సో ఇంతేనండి. సో దీన్ని మళ్ళీ క్యాప్ పెట్టేద్దాం మనం. సో ఇప్పుడు మనకి హ్యాంగింగ్ రెడీ అయిందండి బాటిల్. చిమించుగా ఒక 1/3 ఏరియా ఇంత లెంగ్త్లో పైనుంచి 1/3 ఏరియాలో చిన్న హోల్స్, పెద్దవి కాకుండా చిన్నవి, జస్ట్ ఊరికినే అక్కడక్కడ. చూసారా, నేను ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఒక 4 హోల్స్ పెట్టానండి. సో ఈ 4 హోల్స్లోంచి ఇప్పుడు ఏమవుతాయంటే మనకి ఫ్రూట్ ఫ్లైస్ కానీ ఫ్రూట్ బోరర్స్ కానీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. సో మరీ పెద్ద హోల్స్ పెట్టకూడదు, చిన్న చిన్న హోల్సే పెట్టుకోవాలి. సో ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి ఎర వేయాలి కదా మళ్ళీ. సో దానికి ఎర వేసేద్దామండి ఇందులో. సో ఎర వేయడానికి ఏంటంటే ఇది మూత సన్నగా ఉంటుంది కాబట్టి పైనుంచి మనం సో మన ఇంకొక ట్రాప్ రెడీ అయిపోయింది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పైనుంచి పెద్ద వర్షం పడ్డా కూడా మనకు లోపలికి వెళ్ళే పెద్ద ప్రాబ్లం ఉండదండి. వేరేజ్ దీంట్లో ఏమవుతుందంటే మనకి వర్షం పడితే నీళ్ళు ఇందులోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వర్షం ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని నిండిపోతుంది మొత్తం. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవటమే వర్షం వచ్చిన రోజునైతే. మళ్ళీ మర్నాడు కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ లోపల దాని ఫుడ్ వేస్తే సరిపోతుంది అనమాట. ఇదైతే ఇంక మనకి వర్షం వచ్చినా కూడా భయం ఉండదు అనమాట, ఏం ప్రాబ్లం ఉండదు. సైడ్కి వెళ్ళి నీళ్ళు జారిపోతాయి కాబట్టి మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. సో దీనికి ఇంకొకటి ఆల్టర్నేట్ ఏంటంటే అండి మనకి సో ఇట్లా స్ట్రాస్ దొరుకుతాయి. మనం కావాలనుకుంటే ఏంటంటే ఇట్లా స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ట్రాప్లు తయారు చేసుకుని అక్కడక్కడ తగిలిచ్చేస్తే బాగుంటాయి అనమాట. 3 ట్రాప్స్ రెడీ అయినాయండి. ఇప్పటివరకు మనం చూసాం కదండి 3 రకాల ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎలా తయారు చేసుకోవాలో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, జీరో కాస్ట్. సో మనకేం ఖర్చు కూడా కాదు పెద్దగా ఇందులో మనకి. ఆ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ చేసి మనం ఇట్లా మన ఇంట్లో వాడుకుంటే కిచెన్లోనూ డైనింగ్ టేబుల్ మీద ఈ మనం పెట్టుకుంటే అప్పుడప్పుడు మనం చేంజ్ చేసేసుకుంటూ ఉంటుంటే కూరగాయలు కానీ పళ్ళ కానీ వచ్చే ఫ్రూట్ ఫ్లైస్ అన్నింటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. అలాగే మనం తయారు చేసిన 2 రకాల ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా ఇట్లా మన మొక్కలు అక్కడక్కడ ఒకటి తగిలించేసుకుంటే ఈ ఎస్పెషల్లీ ఈ కాయగూరలు కానీ పళ్ళ చెట్ల దగ్గర తగిలించుకుంటే మనకి ఈ ఫ్రూట్ ఫ్లై బెడద తగ్గుతుంది అనమాట. బేసిక్గా మనకి అన్నీ కూడా చాలా వరకు పళ్ళన్నీ కూడా కాయగూరలు కానీ మనకి మ్యాక్సిమం మనకి ఈల్డ్ వస్తుంది అనమాట, పాడవకుండా, ఏమీ ఇతరం డ్యామేజ్ అవ్వకుండా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. సో షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. షేర్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళకు కూడా. అట్లానే లైక్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది. మీరు ఎంత లైక్ చేస్తుంటే అంత వీడియో యూట్యూబ్ అందరికి చూపిస్తూ ఉంటుంది. అలానే నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాము. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.